తన కుటుంబంతో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 27వ వార్డు రాజేంద్ర నగర్ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిర్లోని బూత్ నంబర్ 216లో తల్లి అమ్మాజీ 80 సంవత్సరాలతో సహా కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిలబడి మరీ సోమవారం ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, సేవ చేసే వారిని, మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ సతీమణి ఉషారాణి, కుమారుడు సూర్య, గోవింద్ సాకేత్, కోడలు సౌందర్య రాసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోగి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ అమ్మాజీ, 27వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి సర్వేశ్వర్ రెడ్డి, వార్డు నాయకులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా ఎక్సలెంట్ మేనేజ్మెంట్ చేశారు. ఎవ్రీ బూత్ వెళ్ళి ఆర్గనైజ్ చేశారు. మంచి వార్డు మీద పట్టుండే వాళ్ళు, బూత్ మీద పట్టుండే వాళ్ళని ఆ టేబుల్స్ దగ్గర కూర్చోపెట్టడం కానీ, ఏజెంట్స్గా పంపించడం కానీ, ఎక్కడ ఏ మిస్టేక్ కూడా రూల్ అవ్వకుండా ఉండేందుకు ఒక కాపలా కాస్తన్న మాదిరిగా ఉందన్నమాట. సో తప్పకుండా మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి విజయాన్ని అందిస్తారని చెప్పి, జీరో కరప్షన్, పేద ప్రజల్ని అభివృద్ధి చెందించడం. అభివృద్ధి అంటే పేద ప్రజలు అభివృద్ధి చెందడం అన్న మోటోతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముందు వీళ్ళు ఈరోజు వన్ సైడ్గా ప్రతి పథకం కూడా వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వారిని లైఫ్ స్టైల్లోనే పెంచారన్నమాట. ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చారు, డిగ్నిటీ ఇచ్చారు. పిల్లలకి చదువులు కానీ, లేదంటే వాళ్ళకి ఒక హెల్త్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా చేయడం వల్ల మహిళలంతా కూడా వన్ సైడ్ ఈరోజు అధిక శాతం ఏమో ఓటింగ్ వస్తూ ఉంది. తర్వాత జాలరి కులస్తులు, వాడబల్జీ కులస్తులు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా వైపు వన్ సైడ్ చూస్తూ ఉన్నారని, బీసీ కులాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను.